సాంబయ్య కాక బిడ్డ పెండ్లి ధూమ్ ధామ్గా చేసిండు పో. ఆ మండపం, ఆ డెకరేషన్, ఆ వంటలు, డీజేలు గీజేలతోని అద్దరగొట్టిండు. ఒకతే బిడ్డాయే గాయంత చేయకుంటే ఎట్లా? గుంట జాగలేని సమ్మయ్య మామనే కొడుకు రిసెప్షన్ ఏసీ ఫంక్షన్ అలా చేసిండు. గాయన ఖర్చు పెట్టుడు సుతారమా? డాడీ నువ్వేం చేస్తావో తెలియదు, మా దోస్తు గాని పెండ్లి కంటే దుమ్ము లేచిపోవాలా నా పెండ్లిలా. ఇగో గిట్లనే ఉన్నది ఊర్ల పొంట. ఇక ముచ్చటైందంటే అరే పెండ్లి ఊకనే వేసుకుంటామా అని ఖర్చులకు అస్సలు దగ్గుతలేరబ్బా మనోళ్ళు. దేశంలో అందాజగా 36 లక్షలు ఖర్చు అవుతుందట ఒక్క లగ్గానికి. నిరుడు 28 లక్షలుంటే ఈ ఏడు ఇంకో 8 లక్షలు పెరిగిందంటే చూడురిగా ఏ లెవెల్ అవుతున్నాయో. అందరి లెక్క గీడేం చేసుకుంటామని బయటి రాష్ట్రాలకు పోతే ఇంకో 20 లక్షలు అలకగా. 109 మంది కోటికి మీద, 18 మంది అరకోటి మీద కథం చేస్తురట పెండ్లి పేరు మీద. అగో మీకెట్లెరకా అంటారా? 3,500 జంటలను మందలిచ్చి వెడ్మి గుడ్డ అనే సంగపోళ్ళు చెప్పిండ్రు గీ లెక్క. హౌమల్లా పప్పన్నం తిన్నాక పూలు పండ్లే ఓ పెండ్లి రేంజ్ లా చేయబట్టిరి. హీరో హీరోయిన్ లెవెల్లా అందమైన లొకేషన్ లా ప్రీ వెడ్డింగ్ షూటు, ఆటపాటలతోని సంగీత్, మైదాక్ ఫంక్షన్, చెమక్కుమనే ముచ్చాల పందిరి, తోపు కెమెరామ్యాన్, కింటాలు మటను చికెను, తీరు వెజ్ వెరైటీలు, రాత్రికి ధూమ్ ధామ్ డీజే భరత్, మర్నాడు పిల్లగాని విందు. ఇక పెట్టే నగకు కట్టే బట్టకైతే ఖర్చుల లెక్కే లేదు. గట్లనే అవ్వయ్యలు వెనకపోతారేమో గాని పిల్లగాడైతే అస్సలు తగ్గుతలేరు. చుట్టాలంతా గొప్పగా చెప్పుకోవాలి, ఊరంతా మాట్లాడుకోవాలని లక్షలు గుమ్మరిస్తాండ్రు. వీళ్ళని చూసి మామూలు సుత మస్తు పెడుతుర్రు ఖర్చు. 112 మంది లోన్లు అప్పులు తెచ్చి మరి మా గొప్పగా వేసుకుంటురట. దేశమంతా లెక్కేస్తే ఏడాదికి 6 లక్షల కోట్లు ఒడుస్తున్నాయంటే చూడుర్రిగా. మన తెలంగాణ బడ్జెట్ కు 3 రెట్లు. ఉన్నోళ్ళైతే ఎంతైనా పెడతారు, కానీ అప్పులు తెచ్చి గొప్పగా వేసుకొని ఆటెన్క తిప్పలు పడకుర్రి జరా.